హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చిందో. పెద్దగా కనపడలేదు, ఈ ఆకులు ట్రిమ్ చేస్తూ ఉంటే కనపడింది. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో పెద్దగా. ఈ మొక్కకి కొంచెం తెగులు వచ్చింది, ఇదిగో చూడండి ఎట్లాగా. ఇవి దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను ఈరోజు. ఇంకా లేకపోతే ఇది మొక్క చెట్టుని మొత్తాన్ని చంపేస్తుంది. ఇలా తీసేసి ఆకులు ఫస్ట్ ట్రిమ్ చేసేయాలి, దీన్ని స్ప్రే చేస్తే ఇదంతా పోతుంది. దీంట్లోనే పచ్చిమిర్చి మొక్క కూడా వచ్చేసింది. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా బాగా వస్తున్నాయి. ఇదిగోండి చూడండి, ఇగో ఇక్కడ ఇంకా దాక్కున్నాయి మా పచ్చిమిర్చి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా వస్తాయి పచ్చిమిర్చి అయితే. ఒక్క మొక్క ఉంటే చాలు చాలా వస్తాయి. అవే బాగా గ్రో ఉంటుంది, గ్రోత్. ఇదిగోండి ఇక్కడ ఇంకా చిన్నగా ఉన్నాయి చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయో. ఇంకా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి ఈ పొట్టి పచ్చిమిర్చి, ఇవి కూడా చాలా బాగుంటాయి, చూడ్డానికే బాగుంటాయి, వంటలో వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో. గ్రీన్గా ఉన్నప్పుడు కనపడవు, అవి రెడ్గా అయిపోతేనే కనపడతాయి. ఇదిగోండి బాగా వస్తాయి పచ్చిమిర్చి అయితే. దీనికి ఎక్కువ ఇది ఫెర్టిలైజర్స్ కూడా వేయవసరం లేదు, చాలా తక్కువ మట్టిలోనే ఇవి బాగా పెరుగుతాయి, కాయలు ఎక్కువ వస్తాయి. కానీ దీనికి తెగులు బాగా వస్తుంది, చూసుకుంటూ ఉండాలి. ఈ చీమలు ఎక్కువైపోయినాయి, చీమల వల్ల మాకు ఎక్కువ ఈ మిల్లీ బగ్స్ వచ్చేస్తాయి. చూడండి కాకరకాయ, చిన్న కాకరకాయ మొక్క వచ్చింది దీని ఇక్కడ, బుడ్డి కాకరకాయ. ఇదిగోండి ఈ తీగిపోతే ఇది ఇప్పుడు పండిపోతుంది. ఇంకా ఇగో బుడ్డి కాకరకాయలు, ఇవి బాగుంటుంది కూర. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఇంకా ఉన్నాయి వంకాయలు. ఇదిగోండి ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి, చీమలు వస్తున్నాయి మళ్ళీ పాడైపోతాయి. ఫ్లవర్స్ బాగా వచ్చినాయి, పూత పిందె ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా ఆకుల్ని తినేస్తున్నాయి. చూడండి పురుగులు వచ్చినాయి, అయ్యో ఎక్కువ ఉండవు పురుగులు, కానీ మనం చూసుకుంటూ ఉండాలి. ఈ ఆకుల్ని కొంచెం దూసేస్తూ ఉంటే, ఇట్లా తీసేస్తూ ఉంటే పురుగులు తక్కువ ఉంటాయి, అప్పుడు కాయలు సైజు పెరుగుద్ది. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి వంకాయలు, ఈ బరువుకి కిందకి ఎంత నిగనిగలాడుతున్నాయో వంకాయలు అయితే. ఈ కొంచెం పెద్దగా కట్ చేస్తాను, ఇలా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఆకుల మధ్యలో బోల్డన్ని కాయలు ఉండి అవి ఇదివరకు అయితే అన్నీ ముదిరిపోయాయి మేము వండుకునే లోపే. చూసుకుంటూ ఉంటున్నా ఆ తర్వాత నుంచి ఈ ఆకులన్నిటిని ఇట్లా బాగా వర్షాలకి ఆకులు బాగా వచ్చేస్తున్నాయి, పెరుగుతున్నాయి. అవి ట్రిమ్ చేసి మొక్క మొదల్లోనే వేసేస్తాను నేను. ఇది తెల్ల వంకాయ అన్నమాట, కాడ కూడా తెల్లగా ఉంటుంది. తెల్ల వంకాయలకి ఇప్పుడు కొన్నే ఉన్నాయని నేను వాటిని విత్తనాలకు వదిలేస్తాను. ఇదిగోండి కాయ చూడండి ఎంత బాగుందో, బుడ్డి కాయలు ఇంకా అట్లా ఉన్నాయి. ఇదిగో చూడండి ఎంత బాగా. మేము గోకర్ణం వెళ్ళాం కదండి, వాటి వీడియోస్ అవన్నీ కూడా ఈ ఛానల్లో కొన్ని అప్లోడ్ చేసాము. నాకు ఇంకొక ఛానల్ ఉంది హిమబిందు వరల్డ్ అని, దాంట్లో కూడా అప్లోడ్ చేసామండి. ఇప్పుడు ఇంకా కొంచెం ఎడిటింగ్ వర్క్లో ఉన్నాయి కొన్ని వీడియోలు పెట్టాము, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొన్ని ఎడిట్ చేశాక మళ్ళీ పెడతాము, అవి కూడా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. గోకర్ణం నుంచి వెళ్తే ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎంత కాస్ట్ అవుద్ది, అవన్నీ పెడుతున్నా నేను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.